ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ పత్రాలను స్వీకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారం మోగింది. ఇవాళ నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 3 విడతలుగా ఈ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో కూడా 3 విడతలుగా ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే మొదటి విడత నామినేషన్లు ఇవాళ నుంచి ప్రారంభమవుతాయి. అయితే డిసెంబర్ 11వ తేదీన ఎన్నికలు జరగాల్సిన ప్రక్రియకు ఇవాళ నుంచి నామినేషన్లు, అదేవిధంగా ఏదైతే ఇక్కడ క్లస్టర్స్ వారీగా విభజించడం జరిగింది. ప్రతి ఒక్క మండలంలోనూ కొన్ని క్లస్టర్లను చేసి ఒక క్లస్టర్లో 4-5 గ్రామ పంచాయతీలకు ఒకే దగ్గర నామినేషన్ పత్రాలు స్వీకరిస్తారు. అది వాటి స్క్రూటినీ, అదేవిధంగా మొత్తం ఇక్కడ నామినేషన్ల ప్రక్రియ మొత్తం ఒకటే క్లస్టర్లో అంటే పూర్తవుతుంది. అయితే మనం ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం దగ్గరలో ఉండే ధర్మాపూర్ క్లస్టర్లోను, ఈ ధర్మాపూర్ క్లస్టర్లో 4 గ్రామ పంచాయతీల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 4 గ్రామ పంచాయతీల ప్రకారం ఇక్కడ బయట ఏదైతే 4 విలేజ్ సెక్రటరీలు కూర్చున్నారో, అయితే ఈ 4 విలేజ్ సెక్రటరీలు కూడా అక్కడ ఏదైతే నామినేషన్లు వేసేందుకు వస్తున్నారో వాళ్ళకు పూర్తిగా అవగాహన కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎవరైతే నామినేషన్లు వేయడానికి వస్తున్నారో వాళ్ళకు ఇక్కడ మొత్తం ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫామ్స్ లో ఒకటి నామినేషన్ దరఖాస్తు ఫామ్ ఉంటుంది, అదేవిధంగా అఫిడవిట్ ఉంటుంది, అదేవిధంగా ఏదైతే గ్లాసరీ ఉంటుంది ఏమేమి జతపరచాలని, అదేవిధంగా నోట్ డ్యూస్ కూడా ఉంటాయి. అయితే నోట్ డ్యూస్ అంటే ఎవరైతే గ్రామ పంచాయతీలో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామ పంచాయతీకి ఎలాంటి డ్యూస్ ఉండకూడదు, అభ్యర్థితో పాటు అభ్యర్థిని ప్రపోజ్ చేసేవారు కూడా ఎలాంటి డ్యూస్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ నోట్ డ్యూస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నోట్ డ్యూస్ కూడా క్లియర్ చేసేందుకు ఇక్కడ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు. వాళ్ళు పంచాయతీ సెక్రటరీ ఎప్పటికప్పుడు అంటే వచ్చిన అభ్యర్థులను, అదేవిధంగా ప్రపోజర్స్ బలపరిచే వాళ్ళని మొత్తం వాళ్ళ డాటా తీసుకొని వాళ్ళు ఎట్లాంటి డ్యూస్ ఉన్నారు, గ్రామ పంచాయతీకి ఎంత డ్యూస్ ఉన్నారు అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఇమీడియట్ గా వాళ్ళు డబ్బులు కూడా కట్టించుకొని నోటీస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ నోటీస్ సర్టిఫికేట్ జత చేసి ఏదైతే గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లకు కానీ నామినేషన్ వేయాలనుకున్నారో వాళ్ళు ఇక్కడ నోటీస్ సర్టిఫికేట్ జత చేసి లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో మనం డాటా ఒకవేళ తీసుకున్నట్లయితే మొత్తం ఉమ్మడి జిల్లాలో 1678 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇక మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట జిల్లాల్లో 1678 గ్రామ పంచాయతీలను, అదేవిధంగా 15,128 వార్డులకు ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తానికి ఓటర్ల సంఖ్యను మనం గమనించినట్లయితే 23,19,178 మంది ఓటర్లు తమ యొక్క వార్డు సర్పంచ్లను, వార్డు మెంబర్లను ఎన్నుకుంటారు. అయితే ఏదైతే పెద్ద చర్చనీయాంశంగా మారిందో ఇక్కడ బీసీల రిజర్వేషన్ అంశం, బీసీల రిజర్వేషన్ చాలా తక్కువగా ఉందని ఇప్పటికే కొంతమంది అబ్జెక్షన్ చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 20.98% బీసీలకు రిజర్వ్ చేయడం జరిగింది. 20.98% బీసీలకు రిజర్వ్ చేయడంలో మనకు ప్రధానంగా తీసుకున్నట్లయితే మహబూబ్నగర్ జిల్లాలో 20.33% రిజర్వ్ చేశారు. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 27.5% సీట్లను బీసీలకు రిజర్వ్ చేశారు. నారాయణపేట జిల్లాలో 26.47% సీట్లను బీసీలకు రిజర్వ్ చేశారు. అదేవిధంగా వనపర్తి జిల్లాలో 23.5% సీట్లను బీసీలకు రిజర్వ్ చేశారు. అయితే అత్యల్పంగా నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రం కేవలం 13.26 సీట్లను మాత్రమే బీసీలకు రిజర్వ్ చేశారు. అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో గ్రామ పంచాయతీలను తీసుకున్నట్లయితే నాగర్ కర్నూలు జిల్లాలో మొత్తం 460 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 460 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 61 సర్పంచ్లను మాత్రమే బీసీలకు రిజర్వ్ చేయడం జరిగింది. ఎన్నికల ప్రక్రియ ఏదైతే నామినేషన్ల పర్వం సజావుగా కొనసాగుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాంతో చాలా అంటే స్మూత్ గా ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ప్రారంభమైందని చెప్పొచ్చు. ధర్మాపూర్ నుంచి వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బస్వరాజ్, ఏబీ.